డెలివరీ అయిన తర్వాత కొంతమంది మళ్ళీ పొత్తు కడుపులో డెలివరీ పెయిన్స్ లాగా తెలుస్తున్నాయని, పెయిన్ వస్తుందని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో, ఇలా వచ్చే పెయిన్స్ మనం ఆఫ్టర్ పెయిన్స్ అని గాని, లేదా పోస్ట్ పార్టమ్ క్రాంప్స్ అని గాని అంటూ ఉంటాం. యూజువల్‌గా ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత అంతగా గమనించకపోవచ్చు గానీ, 2 లేదా 3 డెలివరీస్ అయిన వాళ్ళు జనరల్‌గా దీన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో, ఈ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత గర్భసంచి నార్మల్ పొజిషన్ రావడానికి కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇలా గట్టిగా ముడుచుకుంటూ ఉంటుందనమాట. సో, ఈ ప్రాసెస్ వల్ల పేషెంట్స్‌కి పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా ఈ పెయిన్ అనేది బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో ఇంకా కొంచెం ఎక్కువగా తెలియడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఎఫెక్ట్ కూడా గర్భసంచి అనేది ఇంకా గట్టిగా కాంట్రాక్ట్ అవుతుంది. సో, అలా కాంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళకి కొంచెం పెయిన్ ఇంకా ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది. సో, ఇలా పెయిన్ ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందువల్లంటే ఈ పెయిన్ అనేది జనరల్‌గా ఒక 2-3 డేస్ ఉండి తగ్గిపోతూ ఉంటుంది. చాలా రేర్‌గా కొంతమందిలో మాత్రమే వారం రోజుల వరకు కూడా ఈ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇలా పెయిన్ వచ్చినప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా అని సైలెంట్‌గా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. సో, ఈ పెయిన్ రిలీవ్ అవ్వడానికి మీరు హాట్ వాటర్ బ్యాగ్ తోటి పొట్ట మీద కాపడంలా పెట్టుకోవడం గానీ, లేదా ఆఫ్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటే మనకి పారాసెటమాల్, బ్రూఫెన్ లాంటి టాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇలాంటి టాబ్లెట్స్ మీరు నియర్ బై ఫార్మసీ నుండి తెచ్చుకునైనా వాడొచ్చు. ఇన్‌కేస్ ఒకవేళ మీకు ఈ పెయిన్ గనక రిలీవ్ అవ్వకపోతే, లేదా ఈ పెయిన్‌తో పాటు బాగా హెవీగా బ్లీడ్ అవ్వడం గానీ, ఫీవర్ గానీ అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. సో, ఈసారి ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇలా డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి లోవర్ అబ్డామెన్‌లో పెయిన్ ఉందని కంప్లెయింట్ చేసినప్పుడు సింపుల్‌గా తీసేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేయండి. అండ్ అలాగే మెడికల్ సపోర్ట్ తీసుకోవడానికి గైడ్ చేయండి. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.